జీవితంలో అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? అమ్మాయిగా పుట్టడమే మంచిది. ఎందువల్ల అంటే అబ్బాయిలు ఒక్కొక్కసారి చూసుకుంటారు, చూసుకోపోకుండా కూడా ఉంటారు. ఎవరిని? తల్లిదండ్రులు. అమ్మాయిలు చూస్తారని గ్యారంటీ ఉందా? ఉంది. నువ్వు అమ్మాయిగా పుట్టినందుకు గర్వపడుతున్నావా బాధపడుతున్నావా? గర్వపడుతున్నాను. అంతేనంటావు? అంతే. మరొక వచనం, ఆడవాళ్లు ఇంట్లో ఉన్నంతసేపు మడ్డిగారుకుంటా చింపిరి చుట్టేసుకొని పిచ్చి నైటి వేసుకొని ఉంటారు. బయటికి పోయేటప్పుడు మంచి చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని బాగా తలదూకొని పూలు పెట్టుకొని టిప్ టాప్ గా బయటికి వెళ్తారు. ఎందువలనంటే ఆడవాళ్ళని ఇంట్లో ఎవరొచ్చి చూస్తారు? అంటే మీరు బయట చూపించడానిక మీరు ఆ డ్రెస్సులు వేసుకునేది? ఆ డ్రెస్సులు వేసుకునేది ఎందుకో తెలుసా? ఇంట్లో ఎలా అయినా ఉన్నా పర్లా, అదే బయటకు వెళ్ళేటప్పుడు బాగా రెడీ అవ్వాలి. అంటే ఒక భర్తకి కూడా ఇంట్లో అసలు మామూలుగానే ఆడవారు లక్ష్మీదేవితో సమానం అంటారు. లక్ష్మీదేవి ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. మరి ఇంట్లో కూడా మంచిగా చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా ఉంటే బాగుండిద్దిగా. మంచిగా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు చేసే పనులేంటి? వంట చెయ్యాలి, పొద్దున్నే లెగవాలి, వాకిలి ఊడవాలి, ముగ్గు చేయాలి, వంట చేసుకోవాలి, కూరగాయలు కోసుకోవాలి, ఇవన్నీ పనులు చెయ్యాలి. పిల్లలు ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఆ పని అంతా చేసినాక నీళ్లు పోసుకొని బాగా రెడీ అవుతారు. చాలా మంది అట్లా కాకుండా 24 గంటలు నైటీలో ఉంటున్నారు, తప్పు కదా? నీళ్లు పోసుకొని ఉంటారు కదా, పోసుకున్నా కూడా ఒక చీర కట్టుకుంటే చాలా బాగుంటారు కదా. వాళ్ళ కంఫర్టబుల్ అది, వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళు అట్లుంటున్నారంటావు, అంతేనా? ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం. ఓకే, మంచి మాట చెప్పావు. అయితే నాకు ఇన్నాళ్ళు పెట్టి అర్థం కాదు ఏంటంటే బయటికి పోయినప్పుడే ఎందుకు బాగా టిప్ టాప్ గా రెడీ అవుతారు, ఇంట్లో ఉండగా ఎందుకు పిచ్చి నైట్లో ఉంటారు అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాల. అంటే వాళ్ళ కంఫర్ట్ ముఖ్యం అంటావు, అంతేనా? వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యమైతేనే కదా వాళ్ళు ఫ్రీగా పనులు చేసుకునేది. అంతేనంటావు? ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం. అంతే. ఓకే, మంచి సమాధానం చెప్పినందుకు. ఎన్నో క్లాస్ చదివేది? 3rd క్లాస్. నువ్వు 3rd క్లాస్ కి ఇంత జ్ఞానం ఉంది నీకు? ఆడ మీ స్కూల్ ఏ స్కూల్? మీ స్కూల్ కి నువ్వు 100కి ఎన్ని మార్కులు వేస్తావు? 100కి 99 మార్కులు వేస్తావు. వెరీ గుడ్. ఆడపిల్లలు మంచి ఇంటెలిజెంట్ అని చెప్పి నిరూపించావు.